హలో హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. మీరంతా కూడా సూపర్గా ఉంటారనుకుంటున్నా. మన వ్యూవర్స్లో చాలా మందికి తెలిసే ఉంటుంది, అంటే రెగ్యులర్ నా వీడియోస్ చూసిన వాళ్ళకి. మేము కాకినాడ వచ్చి 1 ఇయర్ అయిందని, అంటే తుని నుంచి కాకినాడ షిఫ్ట్ అయ్యి వచ్చామన్నమాట. ఇక్కడ కాకినాడ వచ్చాక 1 ఇయర్ నుంచి మేము రెంట్ హౌస్లోనే ఉంటున్నాము. తునిలో ఉన్నప్పుడు మా ఓన్ హౌస్లో, అంటే ఓన్ ఫ్లాట్లో ఉండేవారు. ఓన్ ఫ్లాట్లో ఉండి ఒకేసారి రెంట్ హౌస్కి రావడం, రెంట్ హౌస్లో ఇబ్బందులు కొంచెం పడ్డానమాట. నాలాగే చాలామంది స్టార్టింగ్ నుంచి ఓన్ హౌస్లో ఉండి ఒకేసారి రెంట్ హౌస్కి వెళ్ళడం అంటే కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటారు కదా. అయితే 6 మంత్స్ కొంచెం అలా అడ్జస్ట్ అవ్వాను, కానీ 6 మంత్స్ నుండి వెతుకుతున్నాను అనమాట. ఓన్ ఫ్లాట్ తీసుకోవాలి కదా, ఓన్ హౌస్ ఏదైనా తీసుకోవాలని వెతుకుతూ నాకు ఒక ఇల్లు అయితే మొత్తం మీద నచ్చింది ఫ్రెండ్స్. నచ్చడం అంటే ముఖ్యంగా అది మన బడ్జెట్లో ఉండాలి, ఇంకా ఏరియా బాగుండాలి, మా వారు ఆఫీస్కి దగ్గరగా ఉండాలి, పాప స్కూల్కి దగ్గరగా ఉండాలన్నమాట. అలాంటిది ఒక ఫ్లాట్ అయితే నచ్చింది అన్నమాట. వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోవడం, ఇంకా వెంటనే గృహప్రవేశ ముహూర్తం తీసుకోవడం, అలా వెంటనే అన్నీ అయిపోయింది. ఆ వ్లాగ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. గృహప్రవేశం అయితే చాలా సాంప్రదాయం ప్రకారంగా, చాలా పద్ధతి ప్రకారంగా చేసుకున్నామట. అంత ఫాస్ట్గా ముహూర్తం తీసుకోవడం అన్నీ చేసుకున్నా, అన్ని పద్ధతి ప్రకారంగా చేసుకున్నాము. ఒక అంటే వీడియో ఎంత రియల్గా ఉంటుందంటే, మీరు కూడా ఇక్కడ ప్రెజెంట్ అయ్యి ఉంటే ఎంత ఎంజాయ్ చేస్తారో అంత రియల్గా అయితే మొత్తం అన్నీ క్యాప్చర్ చేశాను, అంటే వీలైనంత వరకు క్యాప్చర్ చేశాను. అవన్నీ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఈ ఇల్లు అయితే ఏంటంటే మొత్తంగా కన్స్ట్రక్షన్ అయిపోయింది, కానీ చిన్న వుడెన్ వర్క్ అయితే ఉన్నది. అది ఇంకా కంప్లీట్ అవ్వాలి. అదంతా కంప్లీట్ అయ్యాక కూడా ఒకసారి హోమ్ టూర్ వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటాను. చాలా బాగుంది. గాలికైనా వాస్తు ప్రకారంగా అయితే సూపర్గా ఉందన్నమాట. అంటే పురోహితుల్ని తీసుకొచ్చి చూపించాము. మా జాతకాల ప్రకారంగాను మాకు వాస్తు కూడా కరెక్ట్గా ఉంది అన్నారు. ఇంకొక విషయానికి వస్తే డెకరేషన్ అయితే కొంచెం బాగా చేసుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ముహూర్తం మాకు నైట్ 1:30కి వచ్చిందనమాట. సో కొంచెం డెకరేషన్ అయితే అంతగా ఏం చేసుకోలేదు. అంటే మీరు అనుకోవచ్చు నైట్ 1:30 కదా, బోల్ టైం ఉంది చేసుకోవచ్చు కదా అని. బట్ ఏంటంటే కుదరలేదు, అన్నీ నేను మా వారే చూసుకోవడం కొంచెం కుదరలేదు. అంటే చుట్టాలు ఎక్కువగా పిలవలేదు. అమ్మ నాన్న ఇంకా అత్తయ్య గారు, ఆడబడుచులు, వాళ్ళ పిల్లల వరకు మాట. మా తమ్ముడికి చెల్లికి అయితే కుదరలేదు అన్నమాట, వాళ్ళు రాలేపోయారు, వాళ్ళ పిల్లల ఎగ్జామ్స్ అని. మెయిన్ ఏంటంటే చెల్లి ఫ్యాకల్టీ, ఇంకా మా మరదలు కూడా ఫ్యాకల్టీ అన్నమాట. సో వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇంకా వాళ్ళ పిల్లలు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయని వాళ్ళైతే ఇంకా ఇప్పుడు రాలేకపోతున్నామని చెప్పేశారన్నమాట. సో అందుకే కొంచెం డెకరేషన్ కుదరలేదు, కానీ పూజ అయితే సూపర్గా జరిగింది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పనా, గృహప్రవేశంకైనా పెళ్ళికైనా వెళ్తే అంట, గృహప్రవేశం కాలేని వాళ్ళైనా పెళ్ళి కాలేని వాళ్ళైనా వెంటనే గృహప్రవేశం పెళ్ళిళ్ళు అవుతాయంట. అందుకనే మీలో ఎవరైనా ఇల్లు కొనుక్కుందాం, గృహప్రవేశం చేసుకుందాం అని అనుకున్న వాళ్ళు ఉంటే ఈ వీడియోని చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇక్కడ గృహప్రవేశం పద్ధతులు అయితే కొన్ని మా కల్చర్లో ఉంటాయన్నమాట. మీకు వీడియో చూసినప్పుడు అనిపించవచ్చు, ఏంటి ఇలా ఇక్కడ ఇలా పెట్టారు, ఇక్కడ అలా చేశారు అని డౌట్లు అయితే రావచ్చు. సో అందుకే ముందుగానే చెప్పేస్తున్నాను. కొన్ని అయితే మా కల్చర్కి సంబంధించినట్టుగా చేసుకున్నాం అన్నమాట. ఆ డిఫరెన్స్ అయితే మీకు వీడియోలో అక్కడక్కడ కనబడతాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది కదా, వాళ్ళ కల్చర్ని బట్టే కదా ఇలాంటివన్నీ చేసుకుంటారు. ముహూర్తము 1:30 కదా పడింది. సో మాకు ఆవు దూడ అయితే దొరకలేదు అన్నమాట. ఆ టైంకి అయితే కుదరదు అని ఇస్తారు. నైట్ టైము పై ఫ్లోర్ కదా, సో కుదరదు అన్నారు. బట్ మేమైతే ఆవు దూడని మా గృహప్రవేశంలో పెట్టుకున్నాము. ఎలా పెట్టామో మీకు అది నేను లాస్ట్ని చూపిస్తాను. గృహప్రవేశం అయినా పెళ్ళైన ఒక ఎగ్జైటింగ్ మాట. అంటే కొత్త ఇంట్లోకి వెళ్తున్నాము, కొత్త పెళ్ళైన వాళ్ళైతే కొత్త లైఫ్లోకి వెళ్తున్నాము అన్న ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది కదా, సేమ్ మాకు కూడా అంతే అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇది మా 3వ గృహప్రవేశం. ఎలాగంటారా, మా పెళ్ళైన కొత్తలో అత్తయ్య గారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారన్నమాట. అప్పటికి మేము కొత్త దంపతులు కదా, సో మాతోటే గృహప్రవేశం చేయించారు. ఇంక నెక్స్ట్ సెకండ్ టైం తునిలో ఇల్లు కొనుక్కున్నప్పుడు అదొక గృహప్రవేశం, సెకండ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇది థర్డ్. ఇన్ని ఎక్స్పీరియన్స్ అయినా ఇంకా కొంచెం మిస్టేక్స్ జరుగుతూనే ఉన్నాయి. అంటే పంతులు గారు ఏదైనా చెప్పినప్పుడు చిన్న విషయాలు అన్నమాట మర్చిపోయాను. అయ్యో అదా మర్చిపోయానండి అలా చెప్తున్నాను అనమాట. ఇన్ని గృహప్రవేశాలు చేశాక నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదా, కాకపోతే ఇంత పనిలోని గాబరాలో మర్చిపోయాను ఏమో, కానీ చిన్న విషయాలు అయితే మర్చిపోతూనే ఉన్నాను. మ్యాక్సిమం అయితే అన్ని పూజకు కావాల్సిన, గృహప్రవేశం పూజకు కావాల్సిన సామాన్లన్నీను ఒక రూమ్లోని మార్నింగ్ నుంచి అన్ని రెడీ చేసి పెట్టేసుకుంటాను అనమాట. అసలు మార్నింగ్ నుంచి కాదు, బిఫోర్ డే నుంచే అన్ని రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. పువ్వులు కాయలు లాంటివి అయితే మేము పూజకి ఒక 3 to 4 hours ముందు తెప్పించుకున్నాం అన్నమాట. మిగతా వెండి సామాన్లు, ఇత్తడి సామాన్లు లాంటివన్నీ ఉంటాయి కదా,
అవన్నీ తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా చిన్న చిన్న వస్తువులే చాలా సిల్లీ విషయాల్లో మనకి అవి గుర్తు రావు అంతే కదా! అలాంటివి అయితే కొన్ని మర్చిపోయానమాట. తర్వాత అంటే కొబ్బరికాయ కొట్టడానికి ఒక హ్యామర్ లాంటివి, కొన్ని నాప్కిన్స్ విషయాలు అలాంటివి మర్చిపోయానమాట. ఇక్కడ ఇలాగ ఇటుక మీద పెట్టి కొట్టమని చెప్పారు. మా వారేమో అయ్యో! ఇటుక పెట్టి కొట్టాం కదా! ఇక్కడ ఫ్లోర్ పోయిందా అని చూసుకుంటున్నారు. చెక్ చేసుకుంటున్నారు. అలాగేం అవ్వలేదు. కొత్తిల్లు కదా! ఆ ప్రేమ చూపిస్తారన్నమాట. దిగాక ఒక 1 ఇయర్ తర్వాత అయితే అసలు ఎక్కడిదక్కడే పడేసి అంతా చెత్త చేసి పడేస్తుంటారు కదా! ఇక్కడ ఆడపడుచులతో చేయించుకునే కొన్ని పనులు అమ్మతో చేయించామన్నమాట. అంటే ముందు ఆడపడుచులతో నీళ్ళు బిందె ఇవన్నీ తీసుకెళ్తారు కదా! ఆడపడుచులకి కుదరలేదన్నమాట. నాకు ఇద్దరు ఆడపడుచులు. బట్ ఇద్దరికీ కుదరలేదు. కారణం ఏంటంటే అన్నయ్య వాళ్ళు కాలం చేశారన్నమాట. సో వాళ్ళతో చేయించకూడదు కదా అని అమ్మతో చేయించవచ్చు అని చెప్పారు. సో అమ్మ నీళ్ళు బిందె పట్టుకుంది. ఇంకా మా అమ్మాయితో ఒక నీలి బిందె పట్టించారన్నమాట. వాళ్ళిద్దరు చేసినవన్నీ వీళ్ళిద్దరు చేశారన్నమాట. అమ్మను మా అమ్మాయి చేశారు. పొయ్యి ముట్టించడము, గడపలకి పసుపు కుంకాలు రాయడము ఇవన్నీ అమ్మతో ఇంకా పాపతో చేయించారు. పాపకు కొన్ని తెలియదు కదా! సో అమ్మ తప్పకుండా చేయడం పడింది. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ అయితే అనుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కింద చూస్తున్నారా? అది గ్రీన్ కలర్. అది బ్యాక్ డ్రాప్ మాట. అది అక్కడ తగిలిందని తీసుకొచ్చాము. బట్ ఏంటంటే అది కింద పెట్టడం పడింది. మేకులు అయితే అస్సలు దిగలేదు ఫ్రెండ్స్. డెకరేషన్ వరకు ఫ్లవర్స్ అయితే 2 వేలు పెట్టి తెప్పించాను. గులాబీలు ఇంకా బంతిపూలు. తెలుసు కదా బంతిపూలు ఎంత బరువుగా ఉంటాయి. అవేంటంటే డబల్ టేప్ పెట్టారు, స్టిక్కర్స్ పెట్టారు. అస్సలు నిలవలేదన్నమాట. జారిపోతుంటా ఉండేది. ఇంకా పంతులు గారు ఏమన్నారంటే పూజ టైం అయిపోతుందమ్మా, మీరు అవన్నీ చూసుకోకండి, పూజలో కూర్చుని పోండి అంటే ఇంకా మేము పూజలో కూర్చుని పోయాం. జస్ట్ అలాగా 2 మామిడి కొమ్మలు, ఒక బంతిపూల దండ అయితే గడపకు పెట్టాము. అంతే ఫ్రెండ్. డెకరేషన్ అయితే అస్సలు చేసుకోలేకపోయాను. అది కొంచెం బాధగా అనిపించింది. పూజ అంతా చూశాక అంతా చేయించుకున్నాక అయితే చాలా హ్యాపీ ఫీల్ అనమాట. చాలా బాగా చేసుకున్నాము. మొత్తం అన్ని ట్రెడిషనల్ ప్రకారంగానే చేసుకున్నామన్నమాట. ఇక్కడ చూసారు 2 పొయ్యిలు పెట్టాము. ఒకవైపు ఏమో పాలు, ఇంకోవైపు ఏమో కందులు ఉడికించాలంట. సో అలా 2 పొయ్యిలు అయితే పెట్టుకున్నాము. పొయ్యి ముట్టించడం మా అమ్మాయి ముట్టించేసింది. నేను పసుపు కుంకుమ అంతా రాసాక పూజలో అయితే మేము తల్లిపిల్లలు నలుగురే కూర్చున్నాము. అమ్మ మధ్య మధ్యలో వచ్చేదన్నమాట. నాన్నగారు నిద్రపోయారు. ఇంకా పిల్లలు కూడా ఏవైనా కావాలంటే అందించేవారు. అంటే మా ఆడపడుచుల పిల్లలు ఉన్నారు అబ్బాయిలు, వాళ్ళు అందించేవారు అన్నమాట. పూజలో అయితే అందరూ కూర్చోలేదు. 1:30కు మొదలెట్టాం కదా, 2:30కే వెళ్ళి అందరూ నిద్రపోయారు. అందరూ అంటే మా అత్తయ్య గారు ఆడపడుచు వాళ్ళు ఉదయం వచ్చారన్నమాట. వాళ్ళు పూజ అంతా హోమం అయ్యాక రావాలి అని చెప్పారన్నమాట. సో వాళ్ళు రాలేదు. మేమే ఉన్నాము. అమ్మ, నేను, ఇంకా ఆడపడుచు వాళ్ళ పిల్లలు, మేము తల్లి పిల్లలు నలుగురు ఉన్నామన్నమాట. ఇలాగ పొయ్యిలు ముట్టించడం అంటే ఈరోజు పిల్లలకి ఎక్కడ వస్తున్నాయండి. పాపం ఏదో కష్టపడి అయితే మొత్తం మీద ముట్టించేసింది. హారతి బిళ్ళలు అవి పెట్టి ముట్టించమని చెప్పారన్నమాట. కొంచెం నెయ్యి పోయమని చెప్పారు. అవన్నీ పోసాక కొంచెం అయితే అంటుకున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పుల్లలు కొంచెం పచ్చి తెచ్చారన్నమాట. వాటి వల్ల కొంచెం పొగ అయితే ఎక్కువైపోయింది. పక్కనే పూజ గది వచ్చింది. వాస్తు పూజ అక్కడ చేసుకున్నాము. మా కళ్ళల్లో అయితే భలే మండేది. పాప పొయ్యి ముట్టించాక నేను పాలగిన్నె పెట్టేసి ఇంకా మేము పూజకు వచ్చామన్నమాట. వాస్తు పూజ చేసుకోవడానికి అక్కడ పొయ్యి దగ్గర అమ్మని పూజ పెట్టేసాము. అవంతా అమ్మాయి చూసుకుంది. సో ఆ వీడియో క్లిప్ అయితే తీయలేదన్నమాట. ఇంకా పూజలు కూడా నేను చిన్న చిన్న క్లిప్సే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం తీయాలంటే 8 గంటలు అన్నమాట మొత్తం పూజ. మాది 1:30 నుంచి మార్నింగ్ 9:30 వరకు పూజ మొత్తం అయ్యింది. సో చిన్న చిన్న క్లిప్సే అన్ని పూజవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మొత్తం తీసిన వీడియో లెంతీగా అయిపోద్ది, మీకు కూడా మేబీ బోర్ కొట్టవచ్చు కదా. ఇక్కడ వరకు అయితే మనకి వాస్తు పూజ, కలశ పూజ, ఇంకా సత్యనారాయణ వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. సత్యనారాయణ వ్రతం అయిపోయాక కథ చెప్తారు కదా, కథ వింటుంటే మా అమ్మ ఇక్కడైతే నిద్రపోయింది. వాళ్ళ డాడీ కాళ్ళ మీద అలాగే నిద్రపోయింది. ఇంకా ఇక్కడేమో నెక్స్ట్ లక్ష్మీ వినాయకుడికి అభిషేకం పూజ అన్నమాట జరుగుతుంది. ఇక్కడైతే పిల్లలు మా దగ్గర లేరు. పాప నిద్రపోతుంది కదా, సో లోపలికి వెళ్ళి పడుకోమని చెప్పారన్నమాట. పురోహితులు కూడా అలాగే అన్నారు. చిన్నపిల్లే కదా నిద్రపోతుంది, ఇంకెందుకండి. అప్పటికే 4 అయిపోతుంది, మార్నింగ్ 4 అయిపోతుంది. సో తను వెళ్ళి పడుకుని పోయింది. బాబు అయితే ఉన్నాడు కానీ వాడే కెమెరామ్యాన్ కదా, సో వాడు పక్కన కూర్చోలేదు.
ఇక్కడ మేము అభిషేకం చేస్తుండగానే వేరే పురోహితులేమో హోమానికి రెడీ చేస్తున్నారన్నమాట పక్కన. అంటే హోమం మేము కొంచెము వరండాలో అలా చేసుకున్నామన్నమాట. అంటే ఆల్రెడీ అన్ని పెయింట్స్ అవన్నీ అయిపోయింది కదా, హోమం చేస్తే అది జిడ్డు పట్టేస్తుంది అలాగని. వరండా అంటే మరి బయట కాదు, కొంచెం ఎదరలో అన్నమాట. అంటే మనకి బాల్కనీకి బ్యాక్ డోర్ ఉంటుంది కదా, కొంచెం అటువైపు చేసుకున్నాము. అక్కడ హోమానికి అయితే సిద్ధం చేస్తున్నారని నేను. సత్యనారాయణ వ్రతం చదివినప్పుడు, కథ చదివినప్పుడు నాకు కూడా కొంచెం నిద్ర అయితే వచ్చేసింది. ఇంకా పూజలు ఉన్నంత వరకు నిద్ర రాలేదు, కానీ కథ చదివినప్పుడు ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. చెప్తున్నాను కదా, అప్పటికి 4 అయిపోయింది. అందరూ కొంచెం కొంచెం అలా కొనుక్కు వేస్తున్నాము. గట్టిగా చెప్పినప్పటికీ మళ్ళీ లెగిసిపోతున్నాం అన్నమాట ఈ మంత్రాలు అవి చదివినప్పుడు. అందరైతే కొంచెం అలాగా నిద్రపోయామే. అసలు ఆ కథ మొత్తం అయితే ఏం చెప్పారో పంతులు గారు ఏంటో వినలేకపోయాము. నిద్ర అయితే వచ్చేసింది. తెల్లవారిపోతుంది కదా, ఇంకా అలవాటు లేదు. ఎంతైనా మనుషులమే కదండి, ఎంతసేపు కూర్చుంటాం, అలవాటు లేని పని. శివరాత్రిలో రోజుల్లే జాగారం ఉందాం అనుకుంటాం, అలా నిద్ర వచ్చేస్తుంటుంది కదా. ఇంకా కథ చదివినప్పుడు అయితే మాకు నిద్ర వచ్చేసింది. కొంచెం నిద్రపోయాం. గట్టిగా అన్నప్పుడు మళ్ళీ లేచిపోయేవారు అనమాట. అమ్మ అయితే వెళ్ళి నిద్రపోయి మళ్ళీ లేచి వచ్చేసింది. ఇక్కడ మనకు అభిషేకం చేసినప్పుడు మళ్ళీ లేచి వచ్చేసారు. అలాగే పూజ జరిగిపోయింది 1:30 నుంచి మార్నింగ్ 9:30 వరకు అన్నమాట. ఇక్కడ మీరు ఇంకోటి గమనించవచ్చు, నేను కింద కూర్చున్నాను, మా వారు స్టూల్ మీద కూర్చున్నారు కదా. ఆయనకి ఏంటంటే రీసెంట్గా చిన్న దెబ్బ అయితే తగిలిందన్నమాట కాలు మీద. సో కింద కూర్చోవడం కుదరక ఆయనకి స్టూల్ పెట్టేసాము. నేనైతే కింద కూర్చున్నాను. అలాగా కూర్చోవచ్చు అంట, పర్వాలేదు. ఒకరి పైన ఒకరి కింద కూర్చోవచ్చు. నాకు కూడా డౌట్ వచ్చిందన్నమాట. డౌట్ వచ్చి అడిగితే పంతులు గారు ఏమన్నారంటే, అమ్మ ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి ఆపరేషన్ అయి ఉంటుంది, వాళ్ళు కింద కూర్చోలేరు, వాళ్ళకి పీటేస్తారు, భర్తకేమో కింద కూర్చోబెడతారు, అలా కూడా జరుగుతుంటాయి పూజల్లోని, ఇవంతా కామనే. ఇద్దరు కూర్చుని పూజ చేశారా లేదా అంతేగాని ఎవరు పైన కూర్చున్నారు ఎవరు కింద కూర్చున్నారు అన్నది ఏమీ కాదు, అది మనం పట్టించుకున్న అవసరం లేదని చెప్పారన్నమాట. మొత్తం మీద పూజలన్నీ చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. హోమం చదివినప్పుడైతే మాకు మొత్తం పాజిటివ్ వైబ్స్ మాట, గూస్ బంప్స్. బాబా ఎంత బాగా చేశారో. ఆ శబ్దానికి మా ఎదురింటి వాళ్ళు కూడా లేచి వచ్చేసి కూర్చున్నారు. హోమం జరిగినప్పటికీ ఇదంతా అభిషేకం అయితే ఒక అరగంటలోనే అయిపోయింది. హోమం 5:30, 5:20 ఆ టైం స్టార్ట్ అయింది అన్నమాట. తెల్లారుతుండగా స్టార్ట్ అయింది. మంచి ముహూర్తం అంట అలా స్టార్ట్ చేయడం. అసలు చాలా వరకు అలా కుదరదు, మీకు నైట్ మొదలెట్టడం, కరెక్ట్గా మన హోమంకి వచ్చినప్పటికి తెల్లవారుతుండగా స్టార్ట్ అయిందమ్మా. చాలా మంచిది ఇలా చేయించుకోవడం అని చెప్పారన్నమాట. చాలా బాగా చేశారు, హోమం అయితే చాలా బాగా చేశారు. అంటే అన్నీ బాగానే జరిగింది. హోమం అయితే మాకు చాలా బాగా నచ్చిందన్నమాట. అంటే నేను చెప్పాను కదా 3 గృహప్రవేశాలు చేయించుకున్నాం, ఇది 3వదని. ఫస్ట్ అత్తగారు వాళ్ళ ఇంటి గృహప్రవేశం ఊర్లో చేయించుకున్నప్పుడు ఇలా హోమం చేయించుకున్నాం. తునిలో చేయించుకున్నప్పుడు చేయించుకోలేదు అన్నమాట. అక్కడ ఏంటంటే మొత్తం వర్క్ అంతా అయిపోయింది, వుడెన్ వర్క్ అంతా అయిపోయింది, సో ఇల్లు పాడైపోతుందని వద్దనేసారు. ఊర్లో హోమం చేయించుకున్నాం, ఊర్లో గృహప్రవేశంకి హోమం చేయించుకున్నాం, కానీ ఇంతగా నాకు అనిపించలేదు అన్నమాట. ఇక్కడ ఏంటంటే 5 పురోహితులతోటి వాళ్ళలాగా ఒకేసారి ఒకే వాయిస్తో చదివినప్పుడు వినండి, అసలు ఎంత బాగుంటుంది. మీరు కూడా వింటే మీకు అలాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను.
మొత్తం పూజ కంప్లీట్ అయినప్పటికీ 9:30 అని చెప్పాను కదా, అంటే తెల్లవారితే మంగళవారం అన్నమాట. ఇంకా లంచ్ కూడా ఆ రోజే పెట్టేసుకున్నాము. మళ్ళీ ఇంకొక రోజు అంటే ఇవన్నీ చేసుకోవడం, మళ్ళీ చుట్టాలు రావడం అంటే కొంచెం ఇబ్బందే కదండి. సేమ్ డే పెట్టేసుకున్నామన్నమాట. అంటే మండే నైట్ 1:30కి మొదలెడితే ట్యూస్డే మార్నింగ్ 9:30కి కంప్లీట్ అయిందనమాట ఇది. ఇంకా ఇంటికి వెళ్ళంటే పాత ఇంటి దగ్గరికి మళ్ళీ వచ్చి కొంచెం రిలాక్స్ అవి అరగంట డ్రెస్ మార్చుకుని మళ్ళీ వచ్చేసాం. అంటే మేమేమనుకున్నాం అంటే పూజ లేట్ అవుతుంది కదా, కంటిన్యూగా అయిపోతాంలే అని ఇంకో జతలు తెచ్చుకోలేదు, వేరే డ్రెస్ తెచ్చుకోలేదు. ఇంటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుదామని ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి మళ్ళీ వెంటనే లంచ్ కోసం అటెండ్ అయిపోయామన్నమాట. ఆ ఇంటికి దగ్గరే, అంటే ఇంకా అంత ఓపిక ఉండదేమో, డ్రెస్ చేంజ్ చేసుకోలేమేమో అని మేమైతే తెచ్చుకోలేదు. బట్ అనిపించింది ఇంతసేపు ఈ బట్టల్లో ఉన్నాం కదా, ఒకసారి మార్చేసుకుంటే బెస్ట్ అనిపించింది. నైట్ నుంచి కూర్చున్నాం కదా, ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వచ్చాము. ఈ బచ్చా గ్యాంగ్ చూసారా, ఇదంతా రిలాక్స్ పీరియడ్ అన్నమాట. అంటే ఫంక్షన్ అయిపోయాక నెక్స్ట్ డే హౌసీ తంబోలా అంటారు కదా, అదంతా ఆడుకుంటున్నారు అన్నమాట కూర్చుని అందరూ. ఇదంతా గృహప్రవేశం అయిన నెక్స్ట్ డే అన్నమాట. ఫంక్షన్ అయిన నెక్స్ట్ డే మార్నింగ్ అంతానేమో కార్ బుక్ చేసి వీళ్ళందరికీ దైవ దర్శనానికి పంపించాం. కాకినాడలో బోల్డ్ టెంపుల్స్ ఉన్నాయి కదా, సో ఒకసారి వచ్చారు కదా చూసి వెళ్ళిపోండి అని మార్నింగ్ అంతా అవి, సాయంత్రం ఏమో ఇలాగ ఆడుకుంటున్నారు. ఇంకా మా అబ్బాయి కూడా వీళ్ళతో పాటు రిజర్వేషన్ పెట్టేసాము, రిటర్న్ రిజర్వేషన్. వాడు కూడా ఆ రోజే బయలుదేరిపోయాడు. ఆవు దూడ నేను గృహప్రవేశంలో పెట్టుకున్నాను, ఒరిజినల్గా కుదరకపోయినా పెట్టుకున్నాను, లాస్ట్ని చూపిస్తానని చెప్పాను కదా, ఇదిగోండి ఇదే. ఈ ఆవు దూడని నేను ఆ రోజు మా గృహప్రవేశంలో పెట్టుకున్నామన్నమాట. ఇది మా ఇంట్లో పూజా మందిర్లో ఉంటుంది. మీరు నా చాలా వ్లాగ్స్లో చూసే ఉంటారు. మనకి అలా కుదరనప్పుడు ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మా గృహప్రవేశం వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటా.